గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 1వ తేదీన పెన్షన్దారులకు 4,000 రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా అమలు చేస్తామని అన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి గూడూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభించి 5 రూపాయలకే పేదలకు భోజనం అందించడం జరుగుతుందన్నారు. నాయకులందరూ కూడా విధిగా గ్రామాల్లో అలాగే ముఖ్యంగా మున్సిపల్ వార్డుల్లో దగ్గరుండి ఈ పెంచినటువంటి 3,000 నుంచి 4,000 పెంచినటువంటి పెన్షన్లను దగ్గరుండి లబ్ధిదారులకి పంచవలసిందిగా అందరూ కూడా మనవి చేస్తున్నా. ఎందువల్లంటే మనం మాట చెప్పాం, బాబు గారు మాట చెప్పారు. మాట చెప్పిన ప్రకారం అప్పటికప్పుడు కూడా 1,000 రూపాయలు పెంచినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి దక్కింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీ అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనాన్ని ఇచ్చేటువంటి అన్నా క్యాంటీన్ కూడా గూడూరులో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే త్వరలో 18 సంవత్సరాలు అయినటువంటి మహిళలందరికీ కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి బాబు గారు ప్రకటించారు. ఖచ్చితంగా చేస్తాం. అలాగే బస్సు సౌకర్యం, మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఆల్రెడీ అధ్యయనం చేస్తున్నారు. దాన్ని కూడా త్వరలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారి నాయకత్వంలో తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా తల్లికి వందనం అనే దానిపైన కూడా మొత్తం మంత్రివర్గం కానీ ఆఫీసర్లు కానీ కసరత్తు చేస్తున్నారు. అది కూడా త్వరలో ఏమైతే బాబు గారు సూపర్ 6 చెప్పారో ఆ సూపర్ 6 పథకాలను కూడా ఖచ్చితంగా అమలు చేసే దిశగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ముందుకు వెళ్తుందని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు పేదవాడు ఇల్లు కట్టుకునేందుకు కూడా తెలుగుదేశం పార్టీ ఒక మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం యొక్క మోడీ గారి సహాయ సహకారాలతో ఇంటికి వచ్చేటువంటి డబ్బులు కూడా పెంచేటువంటి యోచనలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటే పేదవాడికి ఇచ్చేటువంటి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మోడీ గారి సహాయ సహకారాలతో అది కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఈ రాష్ట్రంలో మొత్తం బడ్జెట్ అంతా కూడా లోతుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి వరకు కార్యకర్తలు ఈ యొక్క రాష్ట్రాన్ని దోచుకొని ఎంత దోచుకున్నారో అర్థం కాని పరిస్థితుల్లో మీకు తెలుసు. మదనపల్లిలో ఇటీవలే పెద్దిరెడ్డి గారు మొత్తం ఆర్టీఓ అధికారులు కూడా వాళ్ళ అంశాల చేత తగలబెట్టేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అంటే వాళ్ళు తప్పులు చేసేది వాళ్ళే, తప్పులు చేసి అదేదో తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి బయట ప్రచారం చేసేది వాళ్ళే అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంకా కూడా రాబోయే రోజుల్లో తొలిగుంది అన్నీ కూడా వస్తున్నాయి. అలాగే ముఖ్యంగా గూడూరు కాన్స్టిట్యున్సీలో సిలికా సంబంధించి కానివ్వండి, విషయం సంబంధించి కానివ్వండి, అలాగే క్వార్జ్ సంబంధించిన కానివ్వండి, మొన్న ఇటీవల డిఎంజీ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి అన్నీ కూడా విచారించి పోయారు. ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారు, ఇదేంటి ఎమ్మెల్యే గారు ఇంత ఎత్తు దోచుకున్నారు ఇసుక అంటే మాకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆ విధంగా అధికారులే ఆశ్చర్యపరిచేలా ఈరోజు ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇసుక దగ్గర నుంచి అలాగే సిలికా దగ్గర నుంచి కోఆర్డినేట్ మొత్తం కూడా దొరికేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇంకొక విషయం, ఇటీవల పేపర్లో గూడూరులో లేఅవుట్ల మీద ఒక ఆయన రాశాడు, ఒక పెద్ద మనిషి. అదేదో మా గవర్నమెంట్లో జరిగినట్టు. బాబు, లేఅవుట్లో జరిగిన అవినీతి అంతా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గూడూరులో ఏ లేఅవుట్ చూసుకోండి, ఆ లేఅవుట్లో జరిగిన తప్పు అంతా కూడా